తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సహజీవనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆ ఉత్తరం చూడగానే అతను నిర్వీణ్యుడైనట్టు నిలబడ్డాడు. ఏం రాసిందిరా? అలా హఠాత్తుగా వెళ్ళిపోయిందేం? కాఫీ తెస్తూ అంది తల్లి. ఏం లేదమ్మా, ఉత్తరం జోబులో పెట్టుకుంటూ అన్నాడు. అతనికి మతిపోయినట్టుగా ఉంది. జ్యోత్స్నలో ఒక బాణంలా దూసుకుపోయే స్వభావం ఉంది. అది తొందరపాటే కావచ్చు, కానీ బాణానికి దూసుకుపోవటమే తెలుసు. ఎక్కడైనా తగిలిన తర్వాత కానీ దాని గమ్యం ఎక్కడికి వచ్చి చేరింది తెలియదు. జ్యోత్స్న మయూరపురం వచ్చింది. వరమ్మగారు మనవరాల్ని చూడగానే ఎంతో సంబరపడింది. బామ్మా, ఈసారి నువ్వు వెళ్ళమని అనే వరకు వెళ్ళను తెలుసా? అన్ని రోజులు ఉండడానికి వచ్చాను అంది ఊరిస్తున్నట్టుగా. నా తల్లే, ఆవిడ బుగ్గలు పునికింది. ఎందుకిలా హఠాత్తుగా వచ్చావే బుజ్జి అంది. నిన్ను చూడాలనిపించింది. నా బంగారు తల్లి, ఆవిడ మురిసిపోయింది. అబ్బాయి ఎక్కడే అని అడిగింది. ఆయన లేరు బామ్మ, టూరు వెళ్ళారు. నెల రోజుల వరకు రారు. మరి నువ్వు వెంట వెళ్ళలేదా? నిన్ను వదిలి శ్యామ్ నెల రోజులు వెళ్ళాడా? ఆవిడ ఆశ్చర్యంగా అడిగింది. నేనే రానన్నాను. నాకు కొద్ది రోజులు నీ దగ్గర ఉండాలని అనిపించింది, వచ్చేశాను. ఆవిడ ముఖం ఎంతో ఆనందంగా అయింది. సరే, బట్టలు మార్చుకో అంది. జ్యోత్స్న పైకి వెళ్ళింది. స్నానం చేసి బట్టలు మార్చుకొని జడ వేసుకుంటోంది. ఇంతలో క్రింద కారు హారన్ బొయ్ బొయ్యమని వినిపించింది. జ్యోత్స్న కిటికీలో నుంచి క్రిందకి చూసింది. కారు తలుపు తెరుచుకొని శ్యామ్ సుందర్ పెద్ద పెద్ద అంగలతో లోపలికి వస్తున్నాడు. అతను సరాసరి పైకి వచ్చేశాడు. తల దువ్వుకుంటున్న జ్యోత్స్న ఆ పని మర్చిపోయినట్టుగా అతని వైపే చూస్తోంది. అతను గుమ్మంలో నిలబడి క్షణంసేపు జ్యోత్స్న వైపే రెప్పవాల్చకుండా చూశాడు. ఇద్దరి ముఖాల్లో చెప్పలేని భావాలు ఎన్నో ముప్పిరిగొంటున్నాయి. అతను 2 అడుగులు వేసి జ్యోత్స్న దగ్గరగా వచ్చాడు. అతని కళ్ళల్లో ఆగ్రహం చూసి జ్యోత్స్న భయపడినట్టుగా వెనక్కి అడుగు వేయబోయింది. ఒక్క నిమిషం తదేకంగా భార్యని చూసిన శ్యామ్ సుందర్ చటుక్కున చేయి జాచి విసురుగా జ్యోత్స్నని దగ్గరికి లాక్కున్నాడు. ఊపిరాడనంత బలంగా గుండెలకి అదుముకున్నాడు. నీకేది తోస్తే అది చేసేయటమేనా? అవతల వాళ్ళ సంగతి ఆలోచించిన అవసరం లేదా? అడుగుతుంటే అతని కంఠం వణికింది. నేనేం చేశాను? ఏం చేశావా? ఏం చేశానని ఇంకా అడుగుతున్నావా నన్ను? నా ప్రాణాన్ని నీ చేతులతో నలిబిలి చేశావు. ఏమిటా ఉత్తరం? ఒక చిన్న అభిప్రాయ భేదం వస్తే ఇక తెగతెంపులు చేసుకున్నట్టు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవటమేనా? పెళ్ళి అంటే ఏమిటనుకున్నావు? నిర్ణయాలు చేసేయటానికి, అమలు జరిపేయటానికి ఇది నీ ఒక్కదాని సంగతి అనుకుంటున్నావా? రెండో వాళ్ళు ముడిపడి ఉన్నారని ఆలోచించావా? ఆ ఉత్తరం చూసేసరికి నా తల తిరిగిపోయింది. జ్యోత్స్న అతని గుండెలకి తల ఆనించి నిశ్శబ్దంగా ఉండిపోయింది. రాత్రి రైల్లో వస్తుంటే జ్యోత్స్న మనసు రణరంగంలా ఉంది. తను ఆశించిన సంస్కారం శ్యామ్ సుందర్లో లేదనే భావం నిర్జీవం చేయసాగింది. అతన్ని గురించి తను ఏర్పరచుకున్న నమ్మకాలు చెల్లాచెదురు అయిపోతున్నాయి. జ్యోత్స్న భరించలేకపోతోంది. చాలా బాధ కలిగించాడతను. అన్నింటికంటే తను ఇంట్లో తల్లికి, బయట సమాజానికి భయపడే పిరికివాడు అనిపిస్తుంటే ఆ ఆలోచన రంపపు కోతగా ఉంది. ఇప్పుడు జ్యోత్స్న మనసు ఊరట చెందుతోంది. అతను చూపిస్తున్న ఈ ఆగ్రహంలో, ఈ ఆవేశంలో స్వాంతన లభిస్తోంది. ఇదిగో, ఇతను తన మనసారా కోరుకున్న వ్యక్తి. తను కావాలి కాబట్టే ఇలా వచ్చేశాడు. తను చెప్పిన విషయం అతనికి నచ్చకపోవచ్చు, కానీ తను అతనికి కావాలి. అతని స్పర్శ ఎంతో హాయిగా ఉంది. నిన్నటి నుండి పడిన బాధ అంతా ఆవిరైపోయినట్టుగా ఉంది. శ్యామ్ సుందర్ జేబులో నుంచి ఉత్తరం తీసి చించి ముక్కలు చేసి కిటికీలో నుంచి బయటకు గిరాటు కొట్టాడు. జ్యోత్స్నని వదిలి మంచం మీద కూర్చొని 2 చేతులు జుట్టులోనికి పోనిస్తూ అన్నాడు. నిన్న ఆఫీస్కు వెళ్ళినప్పటి నుంచి నా మనసు బాగాలేదు. విషయం ఏదైనా కానీ మనిద్దరి మధ్య పరస్పర అవగాహన ఉండాలి కానీ అపార్థం ఉండకూడదు, రాకూడదు. నీకు అన్ని విధాలా నచ్చినట్టు నేను ఉండలేనట్టే నాకు పూర్తిగా నచ్చినట్టు నువ్వు ఉండలేవు. నచ్చని విషయాలు రాజీ పడటంలో తప్పు లేదనిపించింది. నీకు ఆశకి సాయం చేయాలని ఉంటే చెయ్యి. నా సాయశక్తులా నేను నీకు తోడ్పడతాను.
దాని మంచి చెడులు నాకు తెలియవు. అందులో సుఖం కంటే కష్టమే ఎక్కువ ఉందని నా నమ్మకం. కానీ అది నీకు మంచి అని తోస్తున్న పని. జ్యోత్స్న, నీకు మళ్ళీ మరీ చెబుతున్నా, నువ్వు మనం ఇప్పుడు ఉన్న సమాజానికి 1000 ఏళ్ల ముందుకు వెళ్ళిపోయి ఆలోచిస్తున్నావు. నువ్వు ఊహించిన సమాజం ఎన్నటికీ రాదని నా నమ్మకం. తండ్రి లేకుండా తల్లి పిల్లల బాధ్యత వహించాలంటే మన చుట్టూ ఉన్న మనుషులు నైతికంగా, ఆర్థికంగా ఎంత ఎత్తుకు ఎదగాలో ఆలోచించావా? అది ఎంత ఎత్తు అంటే మనం కట్టుకునే ఇళ్ళకి తలుపులే ఉండకూడదు. అంత సద్వర్తన గల మనుషులుండే సమాజం అది. నీ ఆలోచనల వేగాన్ని నేను అందుకోలేకపోతున్నాను. నిన్ను నా అభిప్రాయాలకి నమ్మించి వెనక్కి లాగలేనప్పుడు నేను కూడా నీతో ఎగరటమే నా కర్తవ్యం అనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు నాకు కావాలి. ఈ ప్రపంచంలో ఏ విషయం కోసమైనా సరే నేను నిన్ను వదులుకోలేను, తెలుసా? నా మనసు నీకు అర్థమవుతోందా? జ్యోత్స్న అతని దగ్గరగా వచ్చింది. అతని గడ్డం పట్టి ఎత్తి సున్నితంగా నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నాకు అనిపించింది చేశాను, తప్పా? అతను తల ఎత్తాడు. తప్పున్నరా? నువ్వు ఏదైనా ఇలాంటి నిర్ణయం చేసే ముందు నా గురించి ఆలోచించటం కూడా నేర్చుకోవాలి. నీతో ఇంకో వ్యక్తి ముడిపడి ఉన్నాడు అని ఆలోచించాలి. నాకేమిటో చాలా బాధగా అనిపించింది. నేను అనుకున్న వ్యక్తిగా నువ్వు లేనప్పుడు నీతో కలిసి బ్రతకలేను అనుకున్నాను. ఆ తర్వాత మన దాంపత్యం నటన అవుతుందే తప్ప నిజాయితీ ఉండదేమో అనిపించింది. నీకు త్వరగా చాలా అనిపిస్తాయి. కాస్త అవతల వాళ్ళని గురించి కూడా ఆలోచించటం నేర్చుకోవాలి. ఓకే బాబు, అలాగే, సరేనా? వెళ్దాం పదా అన్నాడతను లేస్తూ. ఇప్పుడేనా? నువ్వు ఇప్పుడేగా వచ్చావు? నేను ఆఫీస్కి సెలవు పెట్టలేదు. అర్జెంట్ పని ఉంది. రాత్రంతా ఆలోచిస్తూ అలాగే కూర్చున్నాను. పొద్దుటే బయలుదేరాను. అసలు నిన్ను ఈ ఊర్లో రైలు ఆగగానే స్టేషన్లోనే పట్టుకోవాలన్నంత వేగంగా వచ్చాను. ఇప్పుడు బయలుదేరితే కనీసం మధ్యాహ్నానికైనా వెళ్ళిపోవచ్చు. బామ్మ వెళ్ళనిస్తుందా? ఎందుకు వెళ్ళనీయదు? నువ్వు నా మీద అలిగి వచ్చేశావు. తీసుకువెళ్ళటానికి వచ్చాను అని చెప్పేస్తాను. అయ్యయ్యో వద్దు. జ్యోత్స్న చప్పున అతని నోరు మూసేసింది. ఎందుకని? జ్యోత్స్న బామ్మకి తను చెప్పిన విషయం తెలియజేసింది. మై గాడ్! అతను పక్కున నవ్వాడు. అతని నవ్వు చూసిన తర్వాత జ్యోత్స్న గుండెలు తేలికపడినాయి. జ్యోత్స్న అతనితో కలిసి క్రిందకు వచ్చింది. టూర్ క్యాన్సిల్ అయిందట బామ్మ అంది. అయ్యో అలాగా, నువ్వు ఉంటావని సంబరపడ్డానే అంది. ఇంకోసారి వస్తానుగా. ఇద్దరూ కలిసి రండి. అలాగే. ఆవిడ భోజనం చేసి వెళ్ళమని బలవంతం చేసింది. భోజనాలు అయిన తర్వాత ఇద్దరూ బయలుదేరారు. కారులో వచ్చేస్తుంటే డ్రైవ్ చేస్తున్న శ్యామ్ సుందర్ అన్నాడు, జ్యోత్స్న, నువ్వు నా దగ్గర ఉండి ఎంతైనా పోట్లాడో, ఇలా మాత్రం వచ్చేయకు ప్లీజ్. జ్యోత్స్న అతని భుజం మీద తల ఆనిస్తూ అంది. నిజమే, నీకు నచ్చ చెప్పాలి కానీ తెగతెంపులు చేసుకోకూడదు. మనిద్దరికీ అన్నింటికంటే ముఖ్యం మన పెళ్లి బంధం అని నాకు అనిపిస్తోంది అంది. ఆశ అబార్షన్ చేయించుకోను అనేసరికి రవీంద్రరాయ్ మండిపడ్డాడుట. ఇదంతా నా తలకి చుట్టి నన్ను నవ్వుల పాలు చేయాలని చూస్తున్నావా? నన్ను బ్లాక్మెయిల్ చేద్దామని నీ ఉద్దేశమా? అంటూ అరిచాడట. ఆశ ఆయన మాటలు విని బిత్తరపోయినట్టుగా చూసింది. ఆ రోజు నుంచి రవీంద్రరాయ్ ఆశకి దూరంగా ఉండటం ప్రారంభించాడట. ఇది వరకు కంటే ఎక్కువగా భార్యతో కలిసి పార్టీలకి, ఫంక్షన్స్కి వెళ్తున్నాడట. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసి తిరుగుతున్నారట. ఆయన ఆశ మాట తలపెట్టని పెట్టడం లేదు. ఇంటికి ఫోన్ చేస్తే లేడనిపించాడో, ఉత్తరం రాస్తే జవాబు రాయలేదో, ఆఫీస్కి వెళితే లోపల ఉండి కూడా చూడటానికి వీలు పడదని ప్యూన్ చేత బయట నుంచే పంపించి వేశాడో. ఆశ కృంగిపోతూ ఇంటికి వచ్చింది. ఈ పెద్ద మనిషి ఒక రోజున తన కోసం ఎంత తప్పించిపోయాడో గుర్తుకు వచ్చింది. రవీంద్రరాయ్ ప్రవర్తన ఆశ పట్ల పిడుగుపాటులా అయింది. ఇదంతా జ్యోత్స్నతో చెప్పి బాధపడింది ఆశ. జ్యోత్స్న, అసలు పెళ్లి కాని ఏ ఆడపిల్ల పెళ్ళయ్యి భార్యాపిల్లలు ఉన్న మగవాడిని నమ్మకూడదే. భార్యతో సుఖమే లేదని వాపోయిన ఆ పెద్ద మనిషి భార్యని ఇప్పుడు ఎంత బాగా చూస్తున్నాడో చూడు. నిజంగా సుఖం లేకపోయినా ఈ పెళ్ళి అనే పంజరంలో నుంచి వాళ్ళు ధైర్యంగా బయటపడలేరు. అసలు అలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం నాదే తప్పేమో. జ్యోత్స్నకి రవీంద్ర అంటే చాలా కోపం వచ్చింది. జీవితంలో స్థిరత్వం ఇవ్వలేనప్పుడు అసలు ఆశ లాంటి కన్నెపిల్లతో అలాంటి సంబంధం పెట్టుకోవడం ఆయన తప్పు కాదా? పోనీ ఆశ తెలుసో తెలియకో తొందరపడిందే అనుకో, ఆయన వివేకం, వయసు, అనుభవం ఏమైపోయినాయి? అది ద్రోహం కాదా? ఆ రాత్రి జ్యోత్స్న ఆవేశంగా ఇది చెబుతుంటే శ్యామ్ సుందర్ రవీంద్రరాయ్నే సమర్థించాడు.
చూడు జ్యోత్స్న, నీ స్నేహితురాలికి అన్యాయం జరిగిందనే బాధలో నువ్వు సరిగ్గా ఆలోచించలేకపోతున్నావు కానీ నన్ను అడిగితే ఇందులో ఆయన తప్పేం కనిపించటం లేదు. ఆశకి ఆయన పెళ్ళైన వాడని, పిల్లలు ఉన్నవాడని తెలిసే ఆయనతో సంబంధం ఏర్పరచుకుంది. అసలు ఆ భార్యని వదిలివేయమనటం మాత్రం ఏం న్యాయం? అలా వస్తే మాత్రం ఆ వ్యక్తి ఎంత స్వార్థపరుడో, ఎంత స్వసుఖలాలసుడో ఆలోచించు. శ్యామ్ సుందర్ రవీంద్రరాయ్ని అలా సమర్థించడంతో జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. ఆయన్ని సమర్థించడానికి నీకు సిగ్గులేదు అంది. నేనెవరిని సమర్థించటం లేదు, ఉన్న విషయం చెప్పాను. ఆశని చూడలేదని, మాట్లాడలేదని, దూరంగా ఉంచాడని నువ్వే ఆవేశపడుతున్నావు. ఆయనతో చేసుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా ఆశ ఎప్పుడైతే పిల్లలు కావాలని అనుకుందో అప్పుడే ఆ సంబంధం తెగిపోయిందని గుర్తించటం లేదు అతను శాంతంగా చెప్పాడు. జ్యోత్స్న అతనికి దగ్గరగా వచ్చి క్రింద కూర్చుని అతని మోకాలు మీద తల ఆనించుకుంది. ఆశ జీవితం చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. నేను చేయగలిగిన సాయమే చేస్తాను కానీ దాని జీవితం పూర్తిగా చక్కదిద్దలేను కదా అంది బాధగా. శ్యామ్ సుందర్ భార్య తల నిమిరాడు. పాపం, ఆశ కూడా ఇలా అవుతుందని అనుకుని ఉండదు. జ్యోత్స్న, జీవితంలో పెళ్ళి అనేది వటవృక్షం లాంటిది. ఎంతో బలమైన పెను తుఫాను వస్తే తప్ప అది పడిపోదు. మీ ఆశ ఆయనతో పెట్టుకున్న సంబంధం లాంటిది ఉందే, అది మునగ చెట్లో లాంటిది. ఏ కాస్త గాలి బలంగా వేసినా పెళ్ళున విరిగిపడతాయి. సంసార జీవితంలో భార్యాభర్తలు పెద్ద పెద్ద అభిప్రాయ భేదాలు అవలీలగా సర్దుకుపోతారు. అదే ప్రేమికులైతే చిన్న విషయమే పెద్ద విషయంగా మార్చుకుని కించపరుచుకుంటారు. వీళ్ళ మనసుల్లో ఎక్కడో లోపల ఈ సంబంధం స్థిరత్వం కాదు అనే భయం రెపరెపలాడుతూ ఉంటుంది. ఎదుటివారికి ఇచ్చిన దానికంటే తాము పొందాలనే తపన కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రేమకి పెళ్ళే సరైన గమ్యం. జ్యోత్స్న, ప్రేమ చాలా నాజూకైనది. దీనికి పెళ్ళి అనే బలమైన అండ చాలా అవసరం. అతని మోకాల మీద చెంప ఆనించిన జ్యోత్స్న అతని వైపే రెప్పవాల్చినట్టు చూస్తోంది. కానీ శ్యామ్, పెళ్ళి కానంత మాత్రాన ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ప్రేమ సాధ్యం కాదంటావా? సాధ్యం అవుతుంది, కాదనను. కానీ దాని మనుగడ చాలా కష్టం. ఈ సంఘం యొక్క కోరచూపులని ఎదుర్కొని నిలబడాలి. దానికి ఎంతో గుండె ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. ఈ సంఘంతో యుద్ధం చేయటంతోనే వారి జీవితాలు వెళ్ళమారుతాయి. అనుక్షణం యుద్ధం చేసే మనిషి జీవన సౌరభాన్ని ఏం ఆస్వాదించగలడు? జీవితాన్ని నిజంగా అనుభవించాలంటే మనిషికి స్థిమితం కావాలి. చూడు, మీ ఆశ గురించి నువ్వు ఇంత తల బద్దలు కొట్టుకోవటం నాకేం బాగాలేదు. లే, ఇలారా. జ్యోత్స్నని బలవంతంగా లేపి మంచం మీదకి లాక్కున్నాడు. శ్యామ్ సుందర్ చేతుల మధ్య ఒదిగి అతని గుండెల మీద తల ఆనించి పడుకున్న జ్యోత్స్నకి ఈ ప్రపంచంలో తనంత అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరన్నంతగా మరీ అనిపించసాగింది. ఏ మనిషికైనా అలా అనిపించటం కంటే గొప్ప వరం ఇంకేదీ లేదేమో. ఆశ జీవితం అసలే పెను తుఫాన్లో ఉన్నట్టుగా అల్లాడుతుంటే రవీంద్రరాయ్ ఆసరా కూడా పోయింది. దానితో జీవితం ఆర్థికంగా కూడా కృంగిపోసాగింది. చేతికి వచ్చిన పనులు కూడా ఒక్కొక్కటి జారిపోసాగినాయి. దానితో స్వశక్తి మీద నిలబడగలను అనే ధీమా కూడా ఆవిరయింది. ఆశ బాగా ఖర్చులు తగ్గించేసుకుంది. తల్లికి మనీ ఆర్డర్లు చేయటానికి వీల్లేకపోయింది. ఆశ తల్లికి ఎలా తెలిసిందో ఈ విషయం తెలిసింది. ఆవిడ నేరుగా రానే వచ్చింది. ఉద్యోగం వెలగబడతానంటూ వచ్చి మేం వచ్చి ఉంటామంటే రానియకుండా ఒక్కదానివి ఉండి చివరికి నువ్వు చేసిన నిర్వాకం ఇదా? మావయ్యలకు కానీ పిన్ని వాళ్ళకు కానీ ఇది తెలిస్తే మన ముఖం చూస్తారా? ఇంకా ఎందుకు బతికి ఉన్నావు? ఎందులోనైనా పడి చావకపోయావా? పీడ వదిలేది? నేను వాళ్ళ ముందు ఎలా తల ఎత్తుకోవాలి? మిగతా పిల్లలకి పెళ్ళి ఎలా అవుతుంది? చిన్నప్పటి నుంచి లోకానికి వెరిచి బ్రతుకుతున్న ఆవిడ కోపంగా అంది. అమ్మా, చాలు, దయ్యుంచి ఏమి అనకు. ఆశ ఆ మాటలు వినలేనట్టుగా చేతులు చాచి అడ్డు పెడుతూ అంది. ఏదో తగలడ్డావి అనుకో, ఇంత బట్టబయలు చేసుకోవాలా? తగుదునమ్మా అంటూ బరి తెగించాలా? గప్చుప్గా ఏ మందో మాకో మింగాలి గాని ఈ పనేమిటి? ఇది తెలిస్తే ఈ లోకం నిన్ను బ్రతకనిస్తుందా? ఆశ ఆవిడకి సమాధానం చెప్పలేదు. ఆవిడ ఆ సాయంత్రం రైలుకి వెళ్ళిపోయింది. అది విన్న జ్యోత్స్న ఆశ్చర్యపోయింది. ఆవిడ కన్న తల్లేనా? అసలు నువ్వు అన్ని మాటలు ఎందుకు మాట్లాడనిచ్చావు? నీ మూలంగానే నా జీవితం ఇట్లా అధ్వాన్నమైందని చెప్పలేకపోయావా? ఆడపిల్లవి ఒక్కదానివి సిటీలో ఒంటరిగా ఉంటానంటే ఆవిడ అభ్యంతరం చెప్పలేదు. ఎందుకు? డబ్బు పంపిస్తున్నావుగా.
అప్పుడు మీ మామయ్యలు పిన్నిలు ఏమైపోయినారు? ఆవిడ నిజమైన తల్లి అయితే నిన్ను గుండెల్లో పెట్టుకొని కాపాడేది. ఆడపులిలా ఈ సంఘానికి ఎదురు తిరిగి పోట్లాడేది. ఎవరేమంటారో అని తానే ముందు వెళ్ళి సంఘం సరసన నిలబడి నిన్ను నిందించింది. ఈ ఆడవాళ్ళు ఇంతే. వీళ్ళకి మనోబలం లేదు కాబట్టే ఆడపిల్లల జీవితాలు ఇంత దుర్భరం అవుతున్నాయి. పెళ్ళి అవని కాకపోని స్త్రీ తల్లి కావడం నేరం కాదని వీళ్ళందరికీ ఎప్పుడు తెలిసి వస్తుందే ఆశా? మాతృత్వం అనేదాన్ని సృష్టే స్త్రీకి కానుకగా ఇచ్చింది. పెళ్ళి అనేది మనం పెట్టుకున్న ఎన్నో సాంప్రదాయాలలో ఒకటి మాత్రమే. ఇది అందరూ ఎందుకు ఆలోచించరు? ఎందుకు అంగీకరించరు? ఏమో జ్యోత్స్న, నాకేమిటో అయోమయంగా ఉంది అంది ఆశ. ఆశలో ఇదివరకటి ఉత్సాహం, తెగింపు, ధైర్యం పోయినాయి. మనిషి దిగులుగా, భారంగా తయారైంది. జ్యోత్స్న ప్రోద్బలం మీద ఆశ బొంబాయి వెళ్ళింది. సరిత అక్కడే ఉద్యోగం చేస్తోంది. సరిత అమెరికా వెళ్ళటానికి వీసా వచ్చింది. కానీ ఈ లోపల ఫారిన్ రిటర్న్ వ్యక్తి పరిచయం అయ్యాడు. తల్లిదండ్రులు అతనితో మాట్లాడారు. సరిత వివాహం అయిన తర్వాత ఇద్దరూ కలిసి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. సరిత ఉద్యోగం చేస్తోంది. సరిత ఆశని ఆదుకుంది. ఆశ ప్రసవించింది. కాన్పు కష్టం కావటం వల్ల సిజేరియన్ ఆపరేషన్ అయింది. ఆడపిల్ల కలిగింది. జ్యోత్స్న సరిత టెలిగ్రామ్ అందుకుని వెంటనే వచ్చేసింది. పాపని చూసి ఎంతో ముచ్చటపడింది. నా పెంపుడు కూతురు చాలా బాగుంది కదూ అంది. ఆశ కళ్ళల్లో గిర్రున తిరిగిన నీళ్లే సమాధానం అయినాయి. పాపని ఎత్తుకుని జ్యోత్స్నను చూస్తుంటే ఆశ నీరసంగా ఉన్న ముఖంలో కలలాంటిది రాసాగింది. జ్యోత్స్న, చాలాసార్లు నేను చేస్తున్న ఈ పని సరైనదేనా అని మదనపడ్డాను. ఇప్పుడు నీతో నిజం చెప్తున్నాను. అమ్మ తిట్లతో చాలా భయపడిన నేను ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయమని అడిగాను. ఆవిడ చాలా లేట్ అయిందని చెప్పింది. ఇప్పుడు ఈ పాపని చూస్తుంటే అనిపిస్తోంది నేనెంత పిచ్చి పని చేయబోయానో తెలిసింది. నేను పడిన బాధలు, దిగులు ఈ పాపను చూడగానే కరిగిపోయినాయి. నువ్వు నా పాలిట స్నేహపర్వతంలా నిలబడ్డావు. నీ రుణం ఏమిచ్చినా తీరదేమో. థ్యాంక్ యూ జ్యోత్స్న, థ్యాంక్ యూ. ఆశ నీరసంగా ఉన్న ఆ కళ్ళు కాంతితో మెరుస్తున్నాయి. ఆ ముఖంలో ధైర్యం కనిపిస్తోంది. అదిగో నన్ను మళ్ళీ పరాయిదాన్ని చేస్తున్నావు. నువ్వు కృతజ్ఞతాభావం చూపిస్తే నాకు కోపం వస్తుంది అంది జ్యోత్స్న. సరిత జ్యోత్స్నతో యువతలికి రాగానే చడామడా తిట్టినంత పని చేసింది. జ్యోత్స్న, ఆశ ఇలాంటి వెధవ పని చేసిందేమిటి? ఆ వెధవ పనిని నువ్వు సమర్థిస్తూ సాయపడటం నాకు ఇంకా ఒళ్ళు మండింది. నువ్వు మరీ ఇంత ఇదిగా ఉత్తరాలు రాయబట్టి ఈ సాయం చేశాను. కానీ లేకపోతే నేను నా అడ్రస్ కూడా తెలియనిచ్చేదాన్ని కాను అంది. సరిత, అదేమిటి? ఆశ మనకి స్నేహితురాలు కదా. అయితే మాత్రం? సరిత గంటు పెట్టుకున్న ముఖంతో చూసింది. మనతో స్నేహం చేసింది కాబట్టే నాకింత చిరాగ్గా ఉంది. చూడు, స్నేహితులు అంటే ఒకరికి ఒకరు గౌరవం తీసుకురావాలి. ఫలానా మనిషితో స్నేహం అంటే సాటి సమాజంలో మనకి ఉన్న గుర్తింపు, గౌరవం ఎక్కువ అవ్వాలి. ఇలా స్నేహానికి మచ్చ తెచ్చే వాళ్ళంటే నాకు మహామంట. వాళ్ళని మనం మైలు దూరంలో ఉంచాలి. ఇలాంటి వాళ్ళు స్నేహితులు అంటే లోకం మనల్ని కూడా ఆ దృష్టితోనే చూస్తుంది. ఎవరి అమ్మాయి అని నా కాబోయే భర్త ఆరా తీస్తే జవాబు చెప్పలేక చచ్చిపోయాననుకో. మంగళసూత్రం ఒకటి కొని తెచ్చి దాని మెడలో వేశాను కాబట్టి బ్రతికిపోయాను. జ్యోత్స్న నిశ్శబ్దంగా వింది. ఇంతలో అక్కడికి ఒక పొడుగాటి కారు వచ్చి ఆగింది. అందులో నుంచి బాబ్డ్ హెయిర్తో, హై హీల్స్తో ఉన్న ఒక అమ్మాయి దిగి చకచకా వచ్చింది. ఆ అమ్మాయిని చూడగానే సరిత జ్యోత్స్నతో మాట్లాడుతున్నదల్లా మానేసి హలో అంటూ పరిగెత్తింది. సరిత ఆ అమ్మాయిని తీసుకువచ్చి జ్యోత్స్నకి పరిచయం చేసింది. నా ఫ్రెండ్ మిస్ కేర్. వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త. జ్యోత్స్న ఆ అమ్మాయిని విష్ చేసింది. ఆ అమ్మాయి వెంట సరిత వెళ్ళిపోయింది. జ్యోత్స్న క్షణంసేపు ఆ వెళ్ళిపోతున్న కారు వైపే చూస్తూ నిలబడిపోయింది. ఆ అమ్మాయిని పరిచయం చేయటంలో సరిత ముఖం ఎంతో గర్వంగా ఉంది. జ్యోత్స్న నిట్టూర్చింది. స్నేహం అంటే అందరూ ఒక రకమైన అర్థం చెప్పుకోరు. ఎవరి ఆలోచనల సరళిని బట్టి వారు నిర్ణయాలు చేస్తారు, నమ్మకాలు ఏర్పరచుకుంటారు. ఫారిన్ వెళ్ళబోతున్న సరిత, ఫారిన్ రిటర్న్ని భర్తగా స్వీకరించబోతున్న సరిత, ఉద్యోగరీత్యా బొంబాయి వచ్చి ఇక్కడ పరిచయాలు పెంచుకున్న సరిత, తమతో కాలేజీలో చదివిన సరిత కాదు. ఈ ఏణ్ణార్థం కాలంలో బాగా మారింది. నిజమే, ఈ లోకంలో మనుష్యులు చెప్పే స్నేహం విచిత్రమైంది. చాలామంది మనుషులతో స్నేహం చేయరు.
వారి వారి డబ్బుతో, అధికారంతో, పరువు ప్రతిష్టలతో చేస్తారో. స్నేహం అంటూ చేస్తే ఆ మనిషి వల్ల తనకి ఏదైనా ఉపయోగం ఉండాలి, లాభం చేకూరాలి. రాను రాను మనుషులు ఎందుకింత స్వార్థంగా, కుటిలంగా మారిపోతున్నారో అర్థం కాదు. ఆశకి ఒక దురదృష్టం ఎదురైంది. కన్న తల్లే కాదు, స్నేహితురాలు అని నమ్మిన సరిత కూడా ఈసడిస్తోంది, దుయ్యబడుతోంది. ఇంకా ఎవరో అంటే బాధపడటం దేనికి? ఆడదానికి సాటి ఆడదాని అండే గనక ఉంటే స్త్రీ జీవితం మరీ ఇంత దుర్భరంగా ఉండదేమో. దీనికంతటికీ కారణం ఒకటే, వీళ్ళకి స్వతంత్రమైన ఆలోచన లేకపోవడం. పరాన్న బుక్కులుగా మగవాళ్ల మీద ఆర్థికంగా, నైతికంగా ఆధారపడి వాళ్ళు చూడమని శాసించిన కోణంలోనే జీవితాన్ని చూడటానికి అలవాటు పడిపోవడం. అంతకంటే ఇంకేం లేదు. హక్కులు, అధికారాలు అంటూ కేకలు పెట్టే అమ్మలక్కలారా, ముందు మొట్టమొదటగా స్త్రీకి ఎంతో పవిత్రమైన, ప్రాణాధికమైన ఈ సంగతి గురించి మాట్లాడండి, చట్టాలు చేయించండి అని ఎలుగెత్తి అరవాలనిపిస్తుంది. స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అనే భావన ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి ఎంత ముఖ్యమో, మాతృత్వం నా జన్మ హక్కు అనే మాట ఈ సంఘంలో తరతమ భేదం లేకుండా ప్రతి స్త్రీకి తెలియాలి. పాప పుడితే భయంతో ఏ చెత్త కుండీలోనో పారేసి కళ్ళనీళ్లతో వెళ్ళిపోవాల్సిన అవసరం లేని సంఘం కావాలి. తల్లి పిల్లతో ఉంటే ఈ పాపకి తండ్రి ఎవరు అని నిలదీసే సమాజం మనకి వద్దు. ఈ మాటలు జ్యోత్స్న ఆవేశంగా అంటుంటే శ్యామ్ సుందర్, నువ్వు కోరుకున్న సమాజం 1000 ఏళ్ళు, 1,00,000 సంవత్సరాలు కాదు కదా, అసలు ఎప్పటికీ రాదు అంటాడో. అతను ఎప్పుడూ అదే మాట. అదేమంటే నీ ఆలోచనలు అలా ఉన్నాయి అంటాడో. పురుడు అయిపోగానే జ్యోత్స్న ఆశని, పాపని తీసుకుని హైదరాబాద్ వచ్చేసింది. స్టేషన్కి శ్యామ్ సుందర్ వచ్చాడు. అతన్ని చూడగానే చేతుల్లో పసికందుని చూపిస్తూ, ఇదిగో మన పెంపుడు కూతురు ఎలా ఉంది అంది. శ్యామ్ సుందర్ జ్యోత్స్న తృప్తి కోసం చూశాడే తప్ప అతనికి ఏమంత ఇష్టం అనిపించలేదు. ఆశ ఇదివరకు గలగల ఎన్నో మాట్లాడేది. ఇప్పుడు తప్పు చేసిన దానిలా ఎటో చూస్తూ నిలబడిందే తప్ప అతనితో మాట్లాడలేదు. అతను కూడా ఆశని పలకరించలేదు. కారులో జ్యోత్స్న, శ్యామ్ సుందర్ ఇంటికి వచ్చారు. పిన్ని కూతురు బొంబాయిలో ఉంది, చాలా సుస్థిగా ఉందని చూసి వస్తానని వెళ్ళి జ్యోత్స్న పసిపిల్లని పొత్తిళ్లలో పట్టుకొని రావడం చూసిన జానకమ్మ గారు తెల్లబోయింది. ఎవరి పసిపిల్ల అంది ఆరాగా. ఉత్తరం రాశానుగా, మా పిన్ని కూతురు ప్రసవించి పోయిందని. ఈ పిల్లని చేరదీసే వాళ్ళెవరూ లేరు, అందుకని నేనే తీసుకువచ్చాను. పిల్ల ఎలా ఉంది అత్తయ్య గారు? ఆ రంగు నిలబడుతుందంటారా అంది జ్యోత్స్న. బాగానే ఉందిలే. ఆవిడ పిల్లవైపు అస్సలు చూడలేదు. ఇంటికి పసిపిల్లని తీసుకువచ్చేటప్పుడు కనీసం తనని సంప్రదించలేదు. కొడుకు కూడా చెప్పలేదు. ఆవిడకి చాలా కోపం వచ్చింది. స్వతహాగా శ్యామ్ సుందర్ మంచివాడే, తనకి ఏదీ చెప్పనిదే చెయ్యడు. అతను చెప్పకుండా ఇప్పుడిప్పుడు కొన్ని పనులు చేస్తున్నాడు. ఇది జ్యోత్స్న ప్రోద్బలం అని ఆవిడ ఆగ్రహం. ఆ రాత్రి కొడుకు భోజనం చేసేటప్పుడు ఆవిడ అంది, ఆ పిల్లని జ్యోత్స్న పెంచడం ఏమిటి? దానికి ఏం అనుభవం ఉందని? వాళ్ళ బామ్మకి ఇవ్వవచ్చుగా అంది. అవునవును, నేను కూడా అదే మాట అన్నానమ్మా అన్నాడతను. కొడుకు అనే ఉంటాడు, అందులో సందేహం లేదు. కానీ ఆ జ్యోత్స్నే విని ఉండదు అని ఆవిడ అనుమానం. జానకమ్మ గారు కోడలితో 4 రోజులు తర్వాత తనే స్వయంగా ఆ మాట అనేసింది. పాపకి సీసాతో పాలు పడుతున్న జ్యోత్స్న బామ్మ వల్ల కాదులేండి. ఈ వయసులో ఆవిడ అవస్థ ఏం పడుతుంది? మీ అబ్బాయి ప్రొద్దుట వెళితే రాత్రికి వస్తారు. నన్ను మీరు ఎలాగో ఉద్యోగం చేయనీయటం లేదయ్యే, నాకు కాలక్షేపంగా ఉంటుంది అంది. జానకమ్మ గారు మాట్లాడలేకపోయింది. జ్యోత్స్న పిల్లల పెంపకం మీద పుస్తకాలు తెచ్చుకొని చదవసాగింది. జ్యోత్స్నకి ఆ పాపతోనే కాలక్షేపం. మధ్యాహ్నం వేళ శ్యామ్ సుందర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే ఎప్పుడూ పాప కబుర్లే. చూసావా, నా కొంగు పుచ్చుకు లాగుతోంది, నీతో మాట్లాడవద్దు, తన దగ్గరికి రమ్మనమని కాబోలు. అయ్యయ్యో, పక్క తడిపేసుకుంది, ఉండు వస్తాను అని పరిగెత్తేది. జ్యోత్స్న పక్క మార్చి వచ్చే వరకు అతను ఫోన్ పట్టుకొని నిలబడేవాడు, ఒక్కోసారి పెట్టేసేవాడు. అతను అలిగితే అది గ్రహించిన జ్యోత్స్న తెలివిగా అతని అలకని క్షణంలో తీర్చి అతన్ని సమ్మోహనపరిచేది. అబ్బబ్బా జ్యోత్స్న, నీతో కాపురం చేయాలంటే ఎంతో సహనం, శాంతం కావాలి సుమా అనేవాడు. ఏం, నేనంత చెడ్డ భార్యనా? అమాయకంగా దీనంగా చూసేది. చెడ్డ భార్యవి కాదు, కానీ అందరిలాంటి దానివి మాత్రం కాదు. నా సహనానికి పెద్ద పరీక్షవి నువ్వు.
నాకు నువ్వు కావాలి అని బలీయంగా అనిపించేలా నన్ను ఆకట్టుకుంటావు. దానికోసం నేను ఎన్నో భరించాలి, ఎన్నింటికో తల ఒగ్గాలి, ఎంతో రాజీపడాలి. మరి ఏమీ చేయకపోతే నేనంటే ఇష్టమని నాకెలా తెలుస్తుంది? తెలుసుకొని ఏం చేస్తావు? నువ్వెంత అపురూపమో అర్థం చేసుకుంటానో. జ్యోత్స్నకి ఆ పాపతోనే కాలక్షేపం. శ్యామ్ సుందర్ ఈ పాప మూలంగా తల్లితో జ్యోత్స్న పడే గొడవ తగ్గినందుకు సంతోషించసాగాడు. ఒక్కోసారి జ్యోత్స్న చేతుల్లో పాపం చూసి అలాగే తదేకంగా చూస్తుండిపోయేవాడు. ఏమిటి అలా చూస్తున్నావు? జ్యోత్స్న దబాయించేది. పెంపుడు కూతుర్ని చూసే ఇంత మురిసిపోతున్నావు, స్వంత కూతురైతే ఇంకెంత జాగ్రత్తగా పెంచుతావా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. జ్యోత్స్న అతని వైపు క్షణకాలం దీర్ఘంగా చూసింది. ఆ కళ్ళల్లో సుందరమైన కలలు గూడు కట్టుకోసాగినాయి. పాపని పడుకోబెట్టి వచ్చి అతని భుజం మీద తల ఆనించుకుంది. మన పెళ్ళి అయ్యి ఎన్ని రోజులైందో తెలుసా అంది. తెలుసు, 2 సంవత్సరాలు కావస్తోంది. మరి మనకింకా పిల్లలు ఎందుకు పుట్టలేదు? అదే నేను నిన్ను అడగాలని అనుకుంటున్నాను. నాలో ఏదైనా లోపం ఉందేమో దిగులుగా అంది. చచా, అలా అనకు, నాలోనే ఉందేమో వెంటనే అన్నాడతను. ఆ సాయంత్రమే ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ లేడీ డాక్టర్ భర్త కూడా డాక్టరే. ఆ లేడీ డాక్టర్ శ్యామ్ సుందర్ కుటుంబానికి బాగా తెలుసు. ఒకసారి ఫోన్ చేసినప్పుడు మాటల సందర్భంలో జానకమ్మ గారికి చెప్పింది. ఆవిడ బుగ్గలు నొక్కుంటూ, హార్ని, వీళ్ల తొందర కూలా, పెళ్ళయి ఇంకా 2 ఏళ్ళు నిండనే లేదు అంది. ఆవిడకి పెళ్ళి అయిన 8 సంవత్సరాలకి శ్యామ్ సుందర్ పుట్టాడట. అందుకే అతనంటే అంత అపురూపం. ఇంటికి వచ్చిన బంధువులందరూ ఆ పాప శ్యామ్ సుందర్ కూతురే అనుకుంటున్నారు. జ్యోత్స్న పెంపకంలో పాప బాగా ముద్దుగా బొద్దుగా తయారైంది. ఇల్లంతా పాకుతూ అందరినీ ఎత్తుకోమని చేయి చాస్తుంది. వచ్చిన వాళ్ళు నట్టింట పాకులాడే పాపను చూసి ముచ్చటగా ఎత్తుకొని ముద్దులాడుతూ జానకమ్మ గారితో, మీ మనుమరాలా అండి, అచ్చు మీ పోలికే సుమా అని అంటుంటే ఆవిడ ఒంటికి కారం రాచుకున్నంత కంపరంగా చూసేది. ఆవిడ జ్యోత్స్న మొండితనాన్ని ఎదుర్కోలేక తన విసురంతా చూపిస్తూ వరమ్మగారికి సాధింపుగా ఉత్తరం రాసింది. జ్యోత్స్న పిన్ని కూతురు చచ్చిపోవడం కాదని, ముందు తన చావుకి వచ్చిందని, ఈ పసిపిల్లని అందరూ తెలివిగా తన కొడుకు మెడకి చుట్టారని నిష్ఠూరం చేస్తూ ఘాటుగా తన అసమ్మతిని తెలియజేసింది. తన కొడుకు మంచివాడు కాబట్టి జ్యోత్స్న చేస్తున్న ఈ హఠం అంతా సాగుతోందని, ఈ వ్యవహారం తనకేమీ నచ్చలేదని వరమ్మగారిని వచ్చి పిల్లని తీసుకువెళ్ళమని రాసింది. వరమ్మగారికి ఎన్నిసార్లు చదివినా ఆ ఉత్తరంలో సారాంశం ఏమిటో సరిగ్గా బోధపడలేదు. అసలు తమకి బొంబాయిలో బంధువులెవరూ లేనే లేరని, జ్యోత్స్నకి పిన్నే లేదని, పిన్ని కూతురు ఎక్కడి నుంచి వచ్చిందా అని అబ్బురపడుతున్నానని రాసింది. విషయం ఏదైనా జ్యోత్స్న పొరపాటుగా ప్రవర్తిస్తుంటే తను ఊరుకోనని, తప్పకుండా మందలిస్తానని, అవసరమైతే తను స్వయంగా వస్తానని ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చూడగానే జానకమ్మ గారు కళ్ళు తాగిన కోతిలా అయింది. వెంటనే కొడుక్కు ఫోన్ చేసి నిల్చున్న పళంగా రమ్మనమని ఆజ్ఞ జారీ చేసింది. శ్యామ్ సుందర్ రాగానే కొడుకు చేతికి ఆ ఉత్తరం ఇచ్చి, ఆ పాప ఎవరి సంతానమో, జ్యోత్స్న ఎందుకు పెంచాల్సి వచ్చిందో తేల్చమని పట్టుబట్టింది. జ్యోత్స్న మాట్లాడలేదు. శ్యామ్ సుందర్ జ్యోత్స్నని ఆవిడ ఆశించినంతగా తిట్టలేదు, ఆవేశపడలేదు. ఇది కొడుకు అప్రయోజకత్వం అనుకుంది. ఆ పిల్ల ఎవరో మర్యాదగా చెబితే సరి, లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోమ్మను. ఊరు పేరు లేని వాళ్ళని తెచ్చి పెంచటానికి ఈ ఇల్లు సత్రం కాదు. అది కాదమ్మా, శ్యామ్ తల్లికి సర్ది చెప్పబోయాడు. నువ్వు నోరు మూసుకో. ఆ అమ్మాయి హఠం ఎన్నో రకాలుగా భరించానో, ఇక నేను భరించను. ఆ పిల్ల ఎవరో చెప్పటానికేమిటి, ఎందుకు చెప్పాలనే అహం కదూ. ఇది నా స్వవిషయం, మీకు చెప్పగలిగితే అప్పుడే చెప్పి ఉండేదాన్ని. ఇంకో వ్యక్తి ఈ విషయంలో ముడిపడి ఉంది. ఆ వ్యక్తిని బయటికి లాగడం నాకిష్టం లేదు, ఖచ్చితంగా అంది జ్యోత్స్న. ఇది నా ఇల్లు, నా ఇంట్లో నాకు తెలియని రహస్యాలు ఉండటానికి వీల్లేదు. జ్యోత్స్న వెళ్ళి మౌనంగా తనవి పాపవి బట్టలు సర్దుకోసాగింది. జ్యోత్స్న, ఏమిటా తొందర అన్నాడు శ్యామ్. ఇది మీ అమ్మగారి ఇల్లట, మనకి వేరే ఇల్లు అనేది ఉండటం అవసరం అని ఇప్పుడు అనిపిస్తోంది. వేరే వెళ్ళిపోదాన్రా. అతను నిరత్తరుడైనట్టు నిలబడ్డాడు. జానకమ్మ గారు మండిపడిపోతున్నట్టుగా అంది. అంటే ఏమిటే నీ ఉద్దేశం? వాడిని వేరే రమ్మనమనా? అంత ఆ పసిగుంటే నీకు ఎక్కువ అనుకుంటే, మాతో లక్ష్యం లేదు అని అనుకుంటే నువ్వు వెళ్ళవే, వాడు మమ్మల్ని వదిలి రాడు. జ్యోత్స్న ఆవిడ వైపు చూడలేదు. శ్యామ్ సుందర్ వైపు తిరిగి అతని వైపు సూటిగా చూస్తూ, వస్తావా రావా అంది. జ్యోత్స్న, నీకు మతిపోయింది, పళ్ళ బిగువున అన్నాడు.
నాకేం మతిపోలేదు. నేను నీ నుంచి ఏమీ దాచలేదు. అంతా తెలిసి ఉండి కూడా నువ్విలా మౌనంగా ఉండిపోవడం నేను భరించలేకపోతున్నాను. ఇది మా ఇష్టం, నీకు సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పి ఆవిడ నోరు ఎందుకు మోయించలేవు? ఆ, చూసావట్రా? ఏమండి, విన్నారా మీరు? ఎంత లేసి మాటలు అంటోందో. పెద్ద చిన్న అనే గౌరవం కూడా లేకుండా జానకమ్మ అరిచింది. వస్తావా రావా నువ్వు? పాపనెత్తుకుని పెట్టి సర్దుకుంటూ అడిగింది. వాడు రాడే, మమ్మల్ని వదిలి రాడు. నేను తెచ్చుకుంటే వాడి భార్యగా నువ్వు నా ఇంటికి వచ్చావు. మేం అవసరం లేదనుకుంటే పో. జ్యోత్స్న శ్యామ్ సుందర్ వైపే చూస్తోంది. శ్యామ్కి కోపంగా ఉంది. అటు తల్లి మీద, ఇటు జ్యోత్స్న మీద, ఇద్దరి మీద చెప్పలేనంత ఆగ్రహంగా ఉంది. ఇద్దరూ ఇద్దరే, ఒకళ్ళు తగ్గరు. తన ప్రాణం తినేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సామరస్యం ఏర్పరచాలని, ఇల్లు, తన జీవితం రెండింటినీ ప్రశాంతంగా ఉంచాలని అతను ఎంతో ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అది సాగకుండా తెగేదాకా లాగుతున్నారిద్దరూ. శ్యామ్ వైపు తదేకంగా చూసిన జ్యోత్స్న తల వంచి ఇక అతన్ని అడిగేదేమీ లేదన్నట్లుగా వెళ్ళిపోబోయింది. గుమ్మం వరకు వచ్చింది. వెనక నుంచి శ్యామ్ హఠాత్తుగా వచ్చాడు. జ్యోత్స్న చేతిలో పెట్టెలాగి కింద పడేశాడు. జ్యోత్స్న రెక్కబట్టి గబగబా వెనక్కి తిప్పి బరబరా గదిలోకి ఈడ్చుకుపోయాడు. నీకు బుద్ధి లేదు, అస్సలు బుద్ధి లేదు. అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? నన్ను ఈ నరకం పెట్టడానికేనా? నీ తర్కంతో నా ప్రాణం పోతోంది. జ్యోత్స్న, మర్యాదగా చెబుతున్నాను విను. నువ్వు ఈ ఇంటి నుంచి అడుగు బయటికి పెట్టడానికి వీల్లేదు. ఆ మాట మళ్ళా నీ నోటి వెంట వినిపించిందంటే మాత్రం ఊరుకోను నేను. నీకేమీ నా వాళ్ళని వదిలి వచ్చి నీతో వేరే కాపురం పెడతానని వాగ్దానాలు చేయలేదు. నోరు మూసుకొని కూర్చో. అతని ముఖం ఎర్రబడిపోయింది. ఆవేశంతో అరుస్తున్నాడు. కంఠం దగ్గర నరాలు కనిపించేటంత బిగ్గరగా మాట్లాడుతున్నాడు. అతను తలుపులు లాగి బయట గడియ పెట్టి యువతలికి వచ్చాడు. తల్లితో అంత కోపంగానూ అన్నాడు. అమ్మా, జ్యోత్స్న తిక్కతనం నీకు తెలియంది కాదు. నువ్వు కూడా బజారున పడతానంటావేమిటి? నేను ఈ ఇంట్లో ఉండాలా వద్దా? ఒక్క మాట చెప్పు. ఆ పిల్ల ఎవరి పిల్ల అయితే నీకెందుకు? తను పెంచుకుంటానంటోంది. పెంచుకొని మీరిద్దరూ ఇలా గొడవ చేసి నాకు పిచ్చెక్కిస్తారా? అవతల ఆఫీస్ గొడవలతోనే చచ్చిపోతున్నాను. నన్ను ఎక్కడికైనా వెళ్ళిపోమ్మంటావా చెప్పు. ఎన్నడూ లేంది కొడుకు తీవ్రంగా మాట్లాడటం చూసి జానకమ్మ బిత్తరపోయింది. వెంటనే ఏడుస్తూ, అయ్యో, నన్నంటావట్రా నాయనా? మధ్యలో నేనేం చేశాను? అసలు గొడవ చేసిన నీ భార్య బాగానే ఉంది అంది రోషంగా. ఆ రాత్రి ఇంట్లో ఎవరికీ భోజనాలు లేవు. శ్యామ్ సుందర్ క్లబ్బుకి వెళ్ళిపోయాడు. అతను గది గడియ వేసిన సంగతి మర్చిపోయాడో లేక కావాలని వేసి వెళ్ళాడో తెలియదు. జ్యోత్స్న ఫోన్ చేయగా ఆశ వచ్చి తీసింది. జరిగిందంతా విని ఆశ తెల్లబోయింది. కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, జ్యోత్స్న, నా మూలంగా నీకు ఎన్ని బాధలు కదూ అంది. ఒక మంచి పని చేయటానికి ఎన్ని బాధలు పడినా పర్వాలేదు, నువ్విదేం మనసులో పెట్టుకోకు అంది. శ్యామ్ క్లబ్ నుంచి ఉత్తరం రాసి పంపించాడు. జ్యోత్స్న, నీ అభిప్రాయంతో నేను కొన్నింటికి రాజీ పడినట్టే నువ్వు పడటం న్యాయం. నేను అమ్మని చెల్లెళ్ళని విడిచి విడిగా నీతో రాలేను. నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను. నా జీవితం నా ఒక్కడిది కాదు, నా వాళ్లతో ముడిపడి ఉంది. నేనది తెంపుకోలేను అని. నీకు ఇది నచ్చకపోతే నువ్వు నిరభ్యంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. నేను కాదనను, అసలే బాధపడను. ఏ నిర్ణయం తీసుకోవటానికైనా నువ్వు సర్వస్వతంత్రురాలివి. నీ స్వాతంత్ర్యం నేను మన్నిస్తాను. శ్యామ్. అతను ఆ రాత్రి ఇంటికి రాలేదు, క్లబ్లోనే గడిపాడు. ఆ ఉత్తరం చూసిన తర్వాత జ్యోత్స్న ఇక ఉంటుందనే ఆశ అతనికి ఏమాత్రం లేదు. తెల్లవారుజాము అవుతుండగా అతను వచ్చాడు. తలుపు తడితే పెద్ద చెల్లెలు లేచి వచ్చి తలుపు తీసింది. ఎక్కడికెళ్ళావన్నయ్యా? అమ్మ చాలా ఏడ్చింది, అన్నం కూడా తినలేదు అంది మందలింపుగా. అతను మౌనంగా గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వచ్చి లైటు వేసిన అతను ఒక్క క్షణం తన కళ్ళని తాను నమ్మలేనట్టు నిలబడిపోయాడు. ఉయ్యాలలో పాప నిద్రపోతోంది. జ్యోత్స్న కిటికీ దగ్గర నిలబడి ఉంది. ఆ నిలబడటంలో ఏదో దుఃఖం, దీనత్వం కనిపిస్తున్నాయి. జ్యోత్స్న వెళ్ళిపోలేదా? అతని తల ఒక్కసారి తేలిక అయింది. అతని శరీరం దూది పింజలా అయి తేలిపోతున్నంత ఆనందం అనిపించింది. గబాల్న అతను జ్యోత్స్న దగ్గరికి వెళ్ళలేదు. తన ఉత్తరం జ్యోత్స్నకి అంది వార్త వినిపించినట్టుగా అక్కడ టేబుల్ మీద ఎత్తుపెట్టి ఉంది. అతను మెల్లగా జ్యోత్స్న దగ్గరికి అడుగులో అడుగు వేస్తున్నట్టుగా వెళ్ళాడు. అతను అడుగుల శబ్దం వినిపిస్తూనే ఉంది. జ్యోత్స్న పిలిచాడు. జ్యోత్స్న పలకలేదు. అతని చెయ్యి భుజం మీద పడింది. ఆ స్పర్శకి జ్యోత్స్న నిటారుగా అవడం అతను గమనించాడు. మౌనంగా, బలవంతంగా ఆ భుజం పట్టి తన వైపు తిప్పుకున్నాడు.
అప్పటి వరకు ఎలాగో అతి కష్టం మీద బలవంతంగా బిగబట్టుకున్నట్టుగా నిలబడిన జ్యోత్స్న ఒక్కసారిగా చేతుల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. జ్యోత్స్న తలని గుండెలకి అదుముకున్నాడు. బలంగా నొక్కుకున్నాడు. నువ్వు వెళ్ళిపోయావని అనుకున్నాను సుమా. థ్యాంక్ యూ జ్యోత్స్న. ఐ లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. చెప్తుంటే అతని కంఠం వణికింది. నేను నీకు అవసరం లేదు, అందుకే అలా ఉత్తరం రాశావు. ఏడుపు మధ్యలోనే అంది. నువ్వు అవసరం లేదా? అతను జ్యోత్స్న చెయ్యెత్తి గుండెల మీద ఆనించుకున్నాడు. జ్యోత్స్న అంటే ఇక్కడ కొట్టుకుంటోందే ఈ గుండెకాయ అన్నమాట. అది నీకెలా తెలుస్తుంది? నీ మంకుతనం నువ్వు మానవు. అమ్మతో నేను నీ వైపు పోట్లాడలేక ఎంత సతమతమవుతున్నానో గుర్తించవేం? నేను మొదటే ఈ పాప మనకి వద్దు అని చెప్పాను, నువ్వు వినలేదు. ఆ పాప ఎవరో చెబితే అమ్మ ఒక్క క్షణం ఉండనీయదు. ఇప్పుడు చూడు, ఈ విషయం నాకు తెలుసు అని తెలుసుకుంది. రేపటి నుంచి నా పని ఉంటుంది. జ్యోత్స్న మాట్లాడలేదు. ఓకే, చెప్పానుగా, నాకు నువ్వు కావాలి. నీకోసం నేను ఎంతైనా భరిస్తాను. కానీ ఒక్కోసారి అది నా శక్తికి మించి అవుతోంది. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు అలస్టగా అన్నాడతను. ఇద్దరూ అలా రాజీ పడటంతో ఎంతో ఊరట కలిగింది ఇద్దరికీ. కొడుక్కి ఆ పిల్ల ఉదంతం తెలిసే తన దగ్గర దాచి ఏమీ తెలియనట్లు నాటకం ఆడాడని తెలియగానే జానకమ్మగారు నిర్ఘాంతపోయింది. జ్యోత్స్నని వెళ్ళిపోనీయకుండా బ్రతిమలాడి ఆపాడని కూడా ఆవిడ అనుకుంది. ఆవిడకి కొడుకు మీద చాలా కోపం వచ్చింది. మాట్లాడటం మానేసింది. చెల్లెళ్ళు కూడా ముభావంగానే ఉంటున్నారు. శ్యామ్ సుందర్కి ఇది ఎంతో బాధగా ఉంది. జ్యోత్స్నని అతను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని పరిస్థితుల్లో అతను జ్యోత్స్నతో రాజీ పడక తప్పటం లేదు. అది తల్లి దృష్టికి ఎందుకు అసమర్థతగా కనిపిస్తోందో అతనికి అర్థం కావటం లేదు. ఆవిడ సూటిపోటిగా ఇంటికి వచ్చిన బంధువులతో స్నేహితులతో శ్యామ్ వినేట్టు, అడ్డాల నాడు బిడ్డలు గాని గడ్డాల నాడు బిడ్డలా, ప్రాణం ఒక ఎత్తుగా పెంచి పెద్ద చేయటం వరకే మన పని, ఆ తర్వాత రెక్కలు వచ్చిన పిచ్చుకల్లా ఎగిరిపోతారు అని నిష్ఠూరంగా అనేది. శ్యామ్కి చాలా బాధ అనిపించేది. తల్లిని ప్రసన్నం చేసుకునేసరికి అతని తాతలు దిగి వచ్చినంత పని అయ్యేది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.